ఏదో దేవుని బలలో చేవేసి మన ఇష్టానుసారంగా జీవిస్తే బహుమానం రాదు, అక్కడ పోగొట్టుకుంటావు. వాక్యపు త్రోవలో నడవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, ఆత్మానుసారిగా బ్రతకాలి. శరీరానుసారమైన క్రైస్తవుడిగా ఉండొద్దు, ఆత్మానుసారిగా పరిశుద్ధాత్మ నింపుదల కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే అన్నిటినీ జయిస్తావు. పరిశుద్ధాత్మ నీలో లేకపోతే ఉద్రేకం ఎక్కువ అయిపోద్ది. ఎందుకు జయించలేవు? పరిశుద్ధాత్మ ద్వారా ఉద్రేకాన్ని జయించలేవా? దాన్ని క్రమంలో పెట్టలేవా? వదిలేస్తావా దాన్ని ఎలా పడితే అలా? అందుకే వాక్యాన్ని ధ్యానించు. ఎక్కడ నెమ్మదిగా ఉండాలో అక్కడ నెమ్మదిగా ఉండు, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండు, ఎక్కడ వాక్యాన్ని వినాలో అక్కడ వాక్యం విను. ప్రార్థన చేయాల్సినప్పుడు చేయకుండా ఎక్కడో వచ్చి ప్రార్థన చేస్తే అలా? ఇంటి దగ్గరంతా సమయం పోగొట్టుకొని మందిరంలోనికి వచ్చా ప్రార్థన, అక్కడేమో ప్రార్థన లేదు, ఇక్కడేమో వరకు గొడవ కాదు. సమయము సద్వినియోగం చేసుకోండి. వాక్యం వినే సమయంలో ఇంకేం మాట్లాడకూడదు. ఇంకొకరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీవు ప్రార్థించకో, మౌనంగా ఏకీభవించమంటే ఇక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ మాట్లాడుతూ ఉంటారు. అది ఏకీభవించడం కాదు. వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా ఏకీభవించి విను. ఎవరైనా ప్రార్థన చేస్తుంటే ఏకీభవించి మౌనంగా ప్రార్థన చేయి, కానీ ఉద్రేకానికి తోటివద్దు. క్రమశిక్షణ ఇది. సంఘములో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. మన ఇంటి దగ్గర ఎంతైనా ప్రార్థన చేసే సమయం ఉంది. సంఘంలో క్రమశిక్షణ పాటించాలి, క్రమానికి లోబడాలి. అంతేగాని ఇంట్లో నడిచినట్టు మందిరంలో నడుస్తానంటే కుదరదు. క్రమశిక్షణ అది నేర్చుకోవాలి మనం.